రామ్ నారాయణ్ రామ్. ఇది మనమందరమే బాగా తెలిసిన విషయమే. ఆకాశం ప్రకృతిని సృష్టించింది, సృష్టిని సృష్టించింది, మరియు సృష్టి నుంచే మనం అందరం ఉన్నాము. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడినవి. ఈ ప్రత్యేకటితో మనకు శక్తి లభిస్తుంది, మన చైతన్యం ప్రేరేపించబడుతుంది, మన వివేకం ఏర్పడుతుంది. మనిషి ఏం చేసినా అది సరియైనదా లేక తప్పు అని మన వివేకం మనకు చెప్పుతుంది. మనలో బస చేసిన మన వివేకమే మన మనస్సు. అది మనకు అన్నీ చెప్తుంది. ఎప్పుడు మనం తప్పుగా ఏదైనా చేస్తే మన వివేకం మనకు హెచ్చరిక ఇస్తుంది, ఈ పని తప్పు, ఇది చేయకూడదు అని. ఈ మహా ఆకాశం గురించి మనం ఎప్పుడూ ఆలోచించము. మనసులో ఆ ఆకాశం ఎందుకు ఉంది అన్నది కూడా ప్రశ్నించము. ఆకాశం శాశ్వతంగా ఉంది, అది అనాది కాలం నుంచే ఉంది. ఆకాశం సృష్టించలేని ఒకటే, అది ఉండేది, అది ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఆకాశమే దేవుడు, అల్లా, గాడ్. ఆకాశమే సర్వశక్తిమంతంగా ఉంది. ఆకాశం తన కోరికను ప్రకటించింది, నేను సృష్టితో ఉంటాను మరియు నా స్వరూపాన్ని ఎన్నో రూపాలలో చూడాలని కోరుకుంటున్నాను అని. ఆకాశం తన స్వరూపాన్ని చూసి తన స్వరూపాన్ని అనుభవించాలనుకుంటున్నది. అందుకే ఆకాశం సృష్టిని సృష్టించింది. విశ్వంలో అనేక తారలు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నాయి. భూమిపై నివసించే మనిషి వీటి సంఖ్యను లెక్కించగలడా? ఇది అసాధ్యం. విశ్వం ఎంత లోతులో ఉంది, పొడవు వెడల్పు ఎంత ఉందో ఎవరో కొలవగలరా? మనం కేవలం ఊహించగలము, వాటిని లెక్కించలేం లేదా కొలవలేం. అందుకే ఈ అనేక తారలు, గ్రహాలు, నక్షత్రాలు విశ్వంలో ఏర్పడినవి. ఇవన్నీ ఆకాశంలోనే ఏర్పడ్డాయి. ఎవరూ ఈ సృష్టిని సృష్టించలేదు. ఆకాశమే ఆది అనాది వేదాల పుస్తకంగా ఉంది. ఇది నిజమైన పుస్తకం, మానవ నిర్మితం కాదు. ఈ పుస్తకంలో అంతమిటి పేజీలు ఉన్నాయి. అవి అనేక తారలు, గ్రహాలు మరియు నక్షత్రాలు. ప్రతి గ్రహం మరియు నక్షత్రం పంచభూతాలతో కూడి ఉంటుంది. ఈ నక్షత్రాలు పంచభూతాలతోనే సృష్టించబడ్డాయి. ఇందులో నీరు, శక్తి, గాలి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిని, మనిషిని సృష్టించాయి. వీటి శక్తితో మనసు, మేధస్సు, వివేకం ఏర్పడింది. ఈ వివేకం మరియు చైతన్యం మనకు సక్రమంగా జీవించడానికి మార్గదర్శనం ఇస్తాయి. మన వివేకం ఎప్పటికప్పుడు మనకు హెచ్చరికలు ఇచ్చేలా ఉంటుంది. మనం తప్పు పనులు చేస్తుంటే మనస్సు మరియు వివేకం మనకు సరియైన మరియు తప్పైన పనుల మధ్య వ్యత్యాసం మాత్రమే కాకుండా మన మొత్తం అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఒక మనిషి అన్ని అడ్డంకులు, కష్టాలు, భయాలు మరియు భయాల నుండి విముక్తి పొందవచ్చు. అతను తాను తెలుసుకుని ప్రకృతితో ఏకం అయితే, అలాగే రామ్ నారాయణ రామ్ జపం చేస్తే అందులో ఒక శాంతి, శక్తి ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది, మీ పనులను పూర్తి చేయడానికి సామర్థ్యాన్ని పెంచుతుంది. రామ్ నారాయణ రామ్ ఒక పేరు జపించిన వెంటనే మీరు మీతో మీకు ప్రత్యక్షంగా పరిచయమవ్వడం ప్రారంభిస్తుంది. ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. రామ్ నారాయణ రామ్ ద్వారా తమ జీవితాలను మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న వారి జీవితాలను కూడా మార్చారు. రామ్ నారాయణ రామ్ పేరు దాటి ఒక శక్తి ఉంది, ఇది అంతా సృష్టిని శోషించుకున్నది. రామ్ నారాయణ రామ్తో మీరు ఏకం అవుతే మీరు మీ జీవితంలోని కష్టాలను ఎలా తొలగించమని తెలుసుకుంటారు మరియు నిజం మరియు ఆనందం మీ జీవితంలో ఎలా చేరుతాయో కూడా. ఊహించడం, చేతుల మీద చేతులు ఉంచి కూర్చోవడం ద్వారా జీవితం సంపూర్ణం కాదు. జీవితం కర్మ చేయడం మరియు రామ్ నారాయణ రామ్తో ఏకత్వం పొందడం ద్వారా పూర్తి అవుతుంది.